వెల్కమ్ టు తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక అద్భుతమైన, సరదాగా నవ్వించే కథని వినబోతున్నాం. ఒక ఊర్లో ఒక టోపీలు అమ్ముకునే అతను ఉండేవాడు. అతని జీవితం అంతా ప్రయాణమే. ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు. అన్ని చోట్ల తిరుగుతూ, టోపీలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అలా ఒకరోజు వ్యాపారం కోసం చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటే పాపం అతనికి బాగా అలసట వచ్చేసింది. పైగా ఆ రోజు ఎండ మండిపోతోంది. మండుతున్న సూర్యుడు, భగ్గున మండే రోడ్లు, ఆకలి, దాహం అన్నీ కలిసి అతన్ని బాగా ఇబ్బంది పెట్టాయి. అయ్యో! ఇంకా కాళ్ళు ముందుకు కదలడం లేదు అనుకుంటూ చుట్టూ చూశాడు. అప్పుడే దారిలో ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు నీడ చాలా పెద్దది. హాయిగా చల్లని గాలి. ఇంతకన్నా మంచి చోటు ఇంకేం కావాలి అనుకొని ఆ చెట్టు నీడలో ఆగాడు. తన వెంట తెచ్చుకున్న భోజనం తిన్నాడు. మంచినీళ్లు త్రాగాడు. టోపీల బస్తాను పక్కన పెట్టి చెట్టు నీడలో హాయిగా నిద్రపోయాడు. కొంచెం సేపటికి అతనికి మెలకువ వచ్చింది. లేచి కూర్చొని ముందుగా తన టోపీల బస్తా వైపు చూశాడు. టోపీల బస్తా అక్కడ, దానితో పాటు ఉన్న బుట్టలో ఒక్క టోపీ కూడా లేదు. అంతే. ఏమిటిది? నా టోపీలు ఎక్కడా? అన్నీ ఎవరు దొంగలించేశారు? అని భయంతో, ఆశ్చర్యంతో చుట్టూ తిరిగి చూశాడు. అప్పుడే పైనుంచి ఒక శబ్దం వినిపించింది. తల పైకెత్తి చూశాడు. అయ్యో రామా! చెట్టు అంతా కోతులే! చెట్టు నిండా కోతులే! ఒక్కో కోతి తల మీద ఒక్కో టోపీ. ఓహో! ఇదా సంగతి అని అర్థమైంది. టోపీలు అమ్ముకునే అతను వినయంగా, అమ్మా కోతుల్లారా! నా టోపీలు నాకి తిరిగి ఇచ్చేయండి అని అడిగాడు. కోతులు ఏమి చేశాయో తెలుసా? గమ్మున కూర్చున్నాయి. అతనికి కోపం వచ్చింది. గట్టిగా అరిచాడు. కోతులు కూడా అదే విధంగా అరిచాయి. చప్పట్లు కొట్టాడు. కోతులు కూడా చప్పట్లు కొట్టాయి. ఒక రాయి విసిరాడు. కోతులు చెట్టుపై ఉన్న పళ్ళను తీసి విసిరేశాయి. కొడతా అని బెదిరించాడు. కోతులు మాత్రం చాలా నవ్వాయి. ఇది చూసి అతనికి ఏమి అర్థమైంది? ఈ కోతులు నన్ను కాపీ కొడుతున్నాయి. అలా ఏం చేయాలో అర్థం కాక తలగొక్కున్నాడు. అలవాటు ప్రకారం తన తలపై ఉన్న టోపీని తీసుకున్నాడు. అంతే, కోతులు కూడా అలాగే చేశాయి. అప్పుడు ఠప్పున ఒక ఐడియా వచ్చేసింది. తన చేతిలో ఉన్న టోపీని ఠక్కున నేల మీద విసిరేశాడు. వెంటనే అదే క్షణంలో కోతులు కూడా వాటికి ఉన్న టోపీలన్నీ నేల మీదకు విసిరేశాయి. ఇంతే, టోపీలు అమ్ముకునే అతను గబగబా అన్ని టోపీలను ఏరుకొని మళ్ళీ బస్తాల్లో వేసుకున్నాడు. కోతులు చూసేలోపు వెనక్కి తిరిగి చూడకుండా పరుగున పారిపోయాడు. ఈ కథ మీ చిన్నతనంలో వినే ఉంటారు కదా! ఎంతైనా 90స్‌లో, స్కూల్ డేస్‌లో మనం విన్న కథలు ఎన్నో మంచి విషయాలను నేర్పించాయి. కొన్ని కథలు నీతిని చెప్పాయి. ఇంకొన్ని కథలు ఇలా సరదాగా క్లాస్ రూమ్ మొత్తాన్ని నవ్వులు పూయించేలా చేశాయి. సందడిగా మార్చేవి. ఈ కథని మీ పిల్లలకి కూడా చెప్పండి. వాళ్ళతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీ మనసుకి ఖచ్చితంగా నచ్చిందని మేము అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.